బష్ న్యూస్ టీడీపీ ప్రభుత్వం మినీ బీజేపీలా మారిందన్నారు పవన్ కళ్యాణ్. 5 ఏళ్లు కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలన్న ఏపీ సీఎం చంద్రబాబు ఆ తర్వాత హోదా సంజీవిని కాదని మాట్లాడారని గుర్తు చేశారు. హోదా కోసం పోరాడకపోగా పోరాటం చేస్తున్న వారిని అడ్డుకోవడం దుర్మార్గమని విమర్శించారు. మేము కోరుకున్నది బెనవలెంట్ డెమోక్రసీ, అంతేగాని నాట్ బోర్డరింగ్ ఆన్ డిక్టటోరియల్ డెమోక్రసీ. ఇది మాకు చాలా బాధ కలిగిస్తుంది, బాగా ఇబ్బంది కలిగిస్తుంది. మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కానీ నాయకుల్ని కానీ మేము ఎంత అర్థం చేసుకుందాం అనుకున్నా కానీ మాకు చాలా బాధగా ఉంటుంది. మింగుడు పడట్లేదు. ఏమి చేద్దాం అనుకున్నా కానీ ఒంటిద్దు పోకటి వెళ్తున్నారు, ఎవరి మాట వింటలేదు. మీరు అనుకున్నది మీరు చేయటమే కానీ ప్రజల మనోభావాలను మీరు దృష్టిలో తీసుకోవట్లేదు. ఇది మాకు చాలా బాధ కలిగిస్తుంది. మొన్న నా మధ్యన నేను తమిళనాడు ఒక 4 రోజుల క్రితం షూటింగ్కి వెళ్ళినప్పుడు, ఈరోజు జల్లికట్టు కొత్తగా వచ్చిందేమో కానీ నేను తమిళనాడు కొన్ని సంవత్సరాలు చదువుకున్నాను. అక్కడ నాకు స్నేహితులు ఉన్నారు. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే జల్లికట్టు అనేది చాలా పెద్ద గొడవ అవుతుందని చెప్పారు. నాకు అర్థం కాలేదు. ఏంటంటే నాకు వాట్సాప్ గ్రూప్ చూపించారు, ఇవన్నీ సర్క్యులేట్ అవుతున్నాయంటే నేను వాళ్ళు అడిగాను దేనికని. అడిగితే వాళ్ళు అన్నది ఒకటి, జయలలిత గారు చనిపోయినాక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ తమిళనాడు రాజకీయాలను శాసించటం, అక్కడ రాజకీయ నాయకులకి పార్టీలకి ఒప్పుకోగలిగారేమో కానీ తప్పలేదేమో కానీ అక్కడ ఉన్న యువత కానీ ప్రజలకి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే మన ద్రావిడ సంస్కృతి మీద దాడిలాగా బీజేపీ చేస్తున్న దాడిగా వివరించారు. అందుకని వాళ్ళ యువత నాకు ఆ సర్క్యులేషన్ చూపించారు. ఇది చాలా పెద్ద గొడవ అవుద్ది, నువ్వు చూసుకో ఒకసారి నీకు తెలుస్తుంది అన్నారు. ఈ రోజున జల్లికట్టు అనేది మీరు దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. జల్లికట్టు అనేది ఒక ఎద్దులని లొంగ తీసుకునే ప్రక్రియ కాదు. అది సంస్కృతిలో భాగం. ఇవన్నీ పక్కన పెడితే వాటన్నిటికంటే కూడా బీజేపీ మీద అక్కడ తమిళనాడు యువతకున్న కోపం అది. వాళ్ళు అలా చూపించారు బయటకు వచ్చి. వాళ్ళ నాయకులు వాళ్ళకి మద్దతు పలకలేకపోతుంటే, బీజేపీని ఎదిరించలేకపోతుంటే, తమిళనాడు రాజకీయాలను వాళ్ళు శాసిస్తుంటే ఆ కోపంతో వాళ్ళు బయటకు వచ్చారు. జల్లికట్టుని అలాగ చూడాలి, అది నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళకి అదే అని అర్థమవుతుంది. అలాగే ఈ రోజున రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అటు తమిళనాడు కానీ ఫెడరల్ స్ట్రక్చర్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఫెడరల్ గవర్నమెంట్ పాలసీస్ని వాళ్ళు మినీ బీజేపీలా తయారయ్యారు. కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మినీ బీజేపీలా తయారైంది. కానీ అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం లేదు. అక్కడ మీరు ఆ రోజున ఒక్కొక్కరు 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కూడా సరిపోదని చంద్రబాబు గారు అంటే, వెంకయ్యనాయుడు గారు గొంతు చించుకొని ఇవ్వాలి, రాష్ట్రానికి ఇవ్వాలి, అన్యాయం జరిగిపోతుందని చెప్పి అందరినీ నమ్మకం కలిగించి ఓట్లు వేయించుకొని ముందుకెళ్ళాక ఈ రోజున సంజీవిని విద్యగా అదేమన్నా సంజీవినియా, లేదంటే అది మర్చిపోయిన అధ్యాయం, గతించిన అధ్యాయం అనే మాటలు మాట్లాడుతున్నారు. అంటే మీకు ప్రజలంటే వెంకయ్యనాయుడు గారు మీకు ప్రజలంటే ఆటలుగా ఉందా? మీకు మీ ఇష్టానికి ఒక మాట మాట్లాడి ఇంకో రోజు ఇంకో మాట మాట్లాడితే మేము చూస్తా చేతులు కట్టుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటారండి? మీరు స్వర్ణ భారతి ట్రస్ట్ కోసం పెట్టినంత మనసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ పెట్టినుంటే ఈ పార్టీకి ప్రత్యేక ప్యాకేజ్, ఖచ్చితంగా ప్రత్యేక స్పెషల్ స్టేటస్ వచ్చిండేది. మీరు స్వర్ణ భారతి ట్రస్ట్ కోసం పెట్టినంత మనసు ప్రజా సమస్యల మీద కానీ, ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్టేటస్ మీద కానీ మీరు మనసు పెట్టలేదు. మీరు 3 సంవత్సరాల్లో ఇన్ని రకాల మాటలు మారిస్తే ప్రజలెవరు మిమ్మల్ని నమ్మట్లేదు. మీరు సన్మానాలు చేయించుకోవచ్చు, ఏదైనా చేయించుకోండి, కానీ మీ మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. అలాగే వెంకయ్యనాయుడు గారి పదజాలం ఎలా ఉంటుందంటే, స్పెషల్ స్టేటస్ను 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రసాదిస్తూ ఉంటారు. ప్రసాదించడానికి మీరేమో దేవుళ్ళా అండి? మీరేమో దేవుళ్ళ దిగొచ్చారా? మీరు అందరిలాంటి మనుషులు కాదా? మీరు ప్రత్యేకంగా దిగొచ్చారా? ఢిల్లీ రక్షణ కవచాల్లో కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే మీరు దిగొచ్చారు అనుకుంటున్నారా? మేమందరం మీ బానిసలమా? ఏమనుకుంటున్నారు మీరందరూ?
మేము ఈ దేశ ప్రజలు మీరు ఇష్టానికి మాట్లాడితే కుదరదు. ఒకరోజు ఒక మాట చెప్పి ఇంకో రోజు ఇంకో మాట చెప్తే కుదిరి మేము ఖాళీగా కూర్చునే వ్యక్తులం కాదు, మనుషులం కాదు, ప్రజలం కాదు. మీరు దయచేసి మా ఆవేదన మీరు అర్థం చేసుకోండి. నోటికి వచ్చినట్టు నోటికి ఇష్టం వచ్చినట్టు మీరు నాలుగు మడత తిప్పుతా మాట్లాడితే మేము కూర్చుంటూ సహించేది లేదు. మేము ఇక్కడ మీరు రామ మందిరం అనే ఒక గుడి గురించి మీరు తీసుకోగలిగారు, కానీ 4 కోట్ల మంది ప్రజల సమస్యలను మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఇది మీకు ఓట్లు తెస్తో లేదో నాకు తెలియదు, మీకు అది రాదని మీకు నమ్మకం వచ్చిందేమో, మరి అందుకని మీరు ముందుకు తీసుకెళ్ళట్లేదేమో. అలాగే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారికి ముఖ్యంగా సపోర్ట్ చేయడానికి కారణం వారి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్.